నింపేంత నీరుందా? భూమి మీద కన్నా అక్కడ ఎక్కువ జలం ఉందా? మనుషులు అక్కడ నివసించేందుకు అనుకూల పరిస్థితులున్నాయా? ఆ గ్రహం అడుగున నాసా చేసిన పరిశోధనలు ఏం చెబుతున్నాయి? వాచ్ దిస్ రిపోర్ట్. ఈ విశ్వంలో భూమి మీద కాకుండా వేరే ఏదైనా గ్రహంపై మనిషి మనుగడ సాధించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందా అంటే అది ఖచ్చితంగా మార్స్, అంటే భూమికి అత్యంత చేరువలోనున్న అంగారక గ్రహం. అందుకే ఈ గ్రహంపై నాసా సహా పలు స్పేస్ ఏజెన్సీలు ప్రయోగాలు చేస్తున్నాయి. భూమి మీద వనరులు తగ్గిపోవడం, జనాభా, కాలుష్యం పెరిగిన నేపథ్యంలో నాసా సైంటిస్టులు ప్రయోగాలను మరింత ముమ్మరం చేశారు. ఈ కోణంలో కొంత సానుకూల పరిణామం కనిపించింది. నాసా తాజా పరిశోధనలో అంగారక గ్రహంపై భారీగా నీటి నిల్వలున్నట్లు గుర్తించారు. అంగారక గ్రహంపై ఎక్కువగా రాళ్లు, రప్పులు కనిపించినా దాని ఉపరితలం కింద నీరు ఉన్నట్లు గుర్తించారు. మహాసముద్రాలను నింపడానికి ఈ నీరు సరిపోతుందని నాసా సైంటిస్టులు వెల్లడించారు. ఉపరితలానికి 11.5 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల లోపల ఈ జలరాశి ఉందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఆర్టికల్ పబ్లిష్ చేసింది. 2018 నుంచి 2022 వరకు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మార్స్ అడుగునున్న నీటితో పైకి తీసుకొస్తే ఆ గ్రహం 1 మైలు లోతులో మునిగిపోతుందట. అంటే అంత భారీగా నీటి నిల్వలున్నాయి మార్స్ పైన. అది చాలా గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ అండి. అంటే మార్స్ పైన మనం అంగారక గ్రహం పైన వాటర్ కనుక్కోవడం అనేది ఎందుకు అంటే అది చాలా రోజుల వరకు, చాలా దశాబ్దాల వరకు మిస్టరీగా ఉండిపోయింది. సైంటిస్టులు కనుగొన్నది ఏంటంటే 300 కోట్ల సంవత్సరాల క్రితం మార్స్ చాలా వరకు ఎర్త్ లాగానే ఉండేదండి, మన భూమిలాగా. సో అదంతా వాటర్ ఎట్టెళ్ళింది. 2018లో వాళ్ళు ఇన్సైట్ ల్యాండర్ అనేది నాసా వాళ్ళు పంపించారు. అక్కడికి వెళ్ళి అది దాని లోపల కంపనాలను సుమారు ఒక మార్స్ కూడా ఎర్త్ క్వేక్స్ లాగా, భూమిపైన ఎలాగైతే ఎర్త్ క్వేక్స్ వస్తాయో మార్స్ పైన కూడా క్వేక్స్ 1319 క్వేక్స్ అనేది గ్రహించింది. కంపనాలను స్టడీ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే దానిలో వాటర్ ఉందని కనుక్కున్నారు. సేమ్ ఎలాగంటే ఎర్త్ పైన ఇప్పుడు ఆయిల్ కానీ గ్యాస్ నిక్షేపాలు ఎక్కడైతే ఉంటాయని కనుక్కోవడానికి అంగారక గ్రహం పై నుంచి కొన్ని కిలోమీటర్ల దిగువ వరకు రాళ్లలో పగుళ్లున్నాయి. ఆ పగుళ్ల మధ్యలో నీరుంది. అయితే ఈ నీటిలో కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉండే ఛాన్స్ ఉందట. సిస్మిక్ డేటా ఆధారంగా నీటిని గుర్తించారు. 4 ఏళ్ల క్రితం ల్యాండర్ తో మార్స్ పైకి వెళ్లిన సిస్మోమీటర్ ఇంకా డేటాను సేకరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు నీటి ఆవిరిని గుర్తించిన సిస్మోమీటర్ ఇప్పుడు నీటిని కూడా కనిపెట్టింది. అంతేకాదు మార్స్ ధృవాల దగ్గర 6 నుంచి 12 మైళ్ల లోతున జలాశయాలు ఉన్నాయి. మిగతా చోట కూడా ఇలాంటివే ఉండే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉపరితలంపై భారీ జలాశయాలున్నా తర్వాత అది అంతరిక్షంలోకి ఆవిరైపోయిందని భావిస్తున్నారు. గతంలో సముద్రాలు కూడా ఉండేవంటున్నారు. ఇప్పుడు ఆ నీరంతా ఇంకిపోయి గ్రహ పొరల్లోకి వెళ్లిపోయింది. కాకపోతే ఈ వాటర్ ఈ డిస్కవరీ ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి భూమిపైన సుమారు 10,000 మీటర్ల లోతులో ఓషన్లో కూడా ఎక్కడ సన్లైట్ ఉండదో, సుమారు 1 స్క్వేర్ మీటర్కి 1000 ఎలిఫెంట్లు నిలిచి ఉంటే 1 స్క్వేర్ మీటర్లో ఎంత పీడనం ఉంటుందో అంత పీడనం ఉంటుంది. కానీ అక్కడ కూడా మనకి జీవరాశులు అనేవి జీవిస్తుంటాయి. సో మార్స్ పైన కూడా ఒకప్పుడు లైఫ్ ఉండేదా, జీవం ఉండేదా? ఈ సౌర కుటుంబంలో మన దగ్గరనే లైఫ్ ఉందా అది తెలుసుకోవడానికి, భూమిపైన ఎలా లైఫ్ వచ్చిందని తెలుసుకోవడానికి ఆ డిస్కవరీ చాలా ఉపయోగపడుతుందండి. అంగారక గ్రహం లోపల ఉండే నీటిని బయటకు తీయడం ఎలాగనేది ప్రశ్న. 10 కిలోమీటర్ల లోపల వరకు బోర్లు వేసి లేదా వేరే మార్గంలో నీటిని బయటకు తీయడం ఎలన్ మస్క్ కు కూడా సాధ్యం కాదంటున్నారు మరికొందరు సైంటిస్టులు. 300 కోట్ల ఏళ్ల క్రితం మన భూమి మీదలాగే అంగారకుని పైన వాతావరణం ఉండేదని, కాలక్రమంలో అది పోయిందని నాసా వెల్లడించింది. మన భూమి మీదలాగే భూకంపాలు అంగారకుని పైన వస్తున్నట్లు సెస్మోమీటర్ స్టడీలో వెల్లడైంది. ఇక్కడ ఎర్త్ క్వేక్స్ లాగే వాటిని మార్స్ క్వేక్స్ అని పిలుస్తున్నారు. మరి 12 కిలోమీటర్ల లోతులో కాకుండా ఉపరితలానికి కిలోమీటర్ లోతులో నీరు ఉంటే జీవించడానికి అనుకూలంగా ఉంటుందని, ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయని నాసా పేర్కొంది. మరీ లోతులో నీరుంటే దాన్ని తీసి వాడుకునే పరిస్థితి ఉండదంటున్నారు సైంటిస్టులు. 2050 నాటికి అంగారకుణ్ణి నివాసయోగ్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు సైంటిస్టులు. స్పేస్ ఎస్ అధిపతి ఎలన్ మస్క్ కూడా ఈ దిశగా కృషి చేస్తున్నారు. ఈ గ్రహంపై విపరీతంగా ఉండే చలి వాతావరణం ఈ ఆలోచనలకు సవాల్ విసురుతోంది. అయితే అమెరికాలోని
నార్త్ వెస్టర్న్, గ్లాస్గో యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. అంగారకుడిని వేడి చేసి అక్కడి వాతావరణాన్ని మానవులు నివసించేందుకు అనుకూలంగా మార్చవచ్చంటున్నారు. అంగారకుడిపై ఉండే ధూళిని పెద్ద ఎత్తున వాతావరణంలోకి పంపిస్తే ఈ గ్రహానికి వేడిని గ్రహించే శక్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో గుర్తించారు. భూమికి నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్ ఎలా పనిచేస్తుందో అలాగే అంగారకుడిపై అక్కడి ధూళిని వాతావరణంలోకి పంపించడం ద్వారా వేడి చేయవచ్చని తెలిపారు.